వైఎస్ కుటుంబానికి కంచుకోట కడప మొన్న శాసనసభ ఎన్నికలలో బద్దలైంది. జిల్లాలో 10కి 10 సీట్లు గెలుచుకోవాల్సిన వైసీపీ కేవలం 3 గెలుచుకోగలిగింది. అప్పటి నుంచే కడప వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తాము టీడీపీ, జనసేన, బీజేపీల ప్రభంజనంలో ఓడిపోయామనే విషయం వారికి తెలుసు. అయినా తమ ఓటమికి మీరే కారణమంటే కాదు మీరే అని వైసీపీ నేతలు పరస్పరం నిందించుకుంటున్నారు. మరోపక్క ఇంతకాలం కడప జిల్లాలో ఎక్కడ చూసినా జగన్, వైసీపీ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లే కనిపించేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల ఫ్లెక్సీ, బ్యానర్లు, పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. వైసీపీ కంచుకోట ఎలాగూ బద్దలైపోయింది. ఇప్పుడు ఈ మార్పులను గుర్తించకుండా అలసత్వం ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల నాటికి జిల్లా నుంచి వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రహించారు. ముఖ్యంగా పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని సమాచారం అందగానే నేడు తాడేపల్లి ప్యాలెస్లో కడప జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సున్నితంగా హెచ్చరిస్తూనే జిల్లా ఇన్ఛార్జి సురేష్ బాబుని తప్పించేసి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించారు. అలాగే కమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆయన కుమారుడు నరేన్ రామాంజనేయ రెడ్డిని నియమించారు. ఇంతకాలం కడపలో వ్యవహారాలను ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తే వివేక హత్య కేసు విచారణ వేగవంతమయ్యే ప్రమాదం ఉంది కనుక ఆయన సూచన మేరకే రవీంద్రనాథ్ రెడ్డికి కడప బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ పార్టీలో సీనియర్లపైనే వరుసగా కేసులు నమోదవుతూ ఉండడంతో అందరూ ఆందోళనగానే ఉన్నారు. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారాలని అనుకుంటున్నప్పటికీ టీడీపీ తలుపులు మూసుకుపోయాయి. ఇక జనసేన, బీజేపీలు టీడీపీని కాదని వారిని చేర్చుకోకపోవచ్చు కనుక వైఎస్ షర్మిల వైపు చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఆమె కూడా ఏకాకిగానే ఉన్నారు కనుక వైసీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి రప్పించుకోగలిగితే అధిష్టానం వద్ద మళ్లీ గుర్తింపు, ప్రాధాన్యత లభిస్తాయని ఆమె భావిస్తున్నారు. వైఎస్ షర్మిల చేస్తున్న తెర వెనుక ప్రయత్నాలను కూడా జగన్ గమనించే ఆమెను కట్టడి చేసేందుకు ముందుగా కడపలో ఈ మార్పులు చేసినట్లు సమాచారం. మరి మొత్తం మీద జగన్ చేసిన ఈ మార్పులు వైసీపీలో చీలికను ఆపగలవా లేదా అనేది వేచి చూడాల్సిందే.